హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు మన వంట చికెన్ పచ్చడి అన్నమాట. మా పాప హాస్టల్లో ఉన్నప్పుడు నేను చికెన్ పచ్చడి ఆ విధంగా చేసి పంపించేదాన్నండి. నా స్టైల్లో చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉన్నది అని మా పాప వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. ఆంటీ చేస్తే చాలా టేస్టీగా ఉంది, ఒకసారి వీడియో పెట్టండి అని వాళ్ళ అమ్మ కూడా ట్రై చేస్తుందని చెప్పిందనమాట. పాప వాళ్ళ ఫ్రెండ్ కోసము, మీ అందరి కోసము నా స్టైల్లో చికెన్ పచ్చడి చేస్తున్నానండి. అందరూ చూసి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చికెన్ 1 kg తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసేసి 2-3 సార్లు కడిగాను. చికెన్ని కడిగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇది 1 kg అండి. 1 టీ స్పూను సాల్ట్ వేద్దామండి. మళ్ళీ తర్వాత పచ్చడి రెడీ అయినప్పుడు మళ్ళీ వేయాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఉడకబెట్టాలి. నీళ్లు పోయకూడదండి. ఈ విధంగానే స్టవ్ వెలిగించాను కదండి, ఇవి డైరెక్ట్గా ఇట్లా పెట్టేయాలా. పెట్టేసి సిమ్లోనే ఉడకదీయాలండి, హైలో పెట్టకూడదు. తర్వాత మూత పెట్టాలండి, నీళ్ళు వాటర్ వస్తుంది, మళ్ళీ నేను చూపిస్తాను. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడాలండి, వాటర్ వచ్చి ఉంటుంది అనమాట ఈ విధంగా. తర్వాత మళ్ళీ కలపాలన్నమాట మూత తీసి. డ్రై అయిపోయినాక, నీళ్ళన్నీ ఇనికిపోయినాక అప్పుడు స్టవ్ నుండి పక్కన పెట్టాలండి. మళ్ళీ వేరే కడాయిలో నిల్వ పచ్చళ్ళు చేసినప్పుడు చికెన్ పచ్చడి అయినా ఏ పచ్చళ్ళకైనా పల్లీల నూనె వాడితేనే టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. ఏ నూనె అంటే ఆ నూనె వాడకూడదు అనమాట. నా స్టైల్లో చికెన్ పచ్చడి టేస్టీగా పల్లీల నూనెతోనే చేస్తాను. పల్లీల నూనెతోనే చికెన్ వేయించాలి. కేజీ చికెన్కి 3/4 kg నూనె తీసుకున్నానండి. వేడయ్యాక ఉడికిన చికెన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మళ్ళీ హైలో పెట్టొచ్చు అనమాట. ఈ టైంలో గంటెతో కలుపుతూనే ఉండాలండి. ఒక పక్కనే ఆగకుండా రెండేపులా ఏగుతుంది అనమాట. అట్లా కలపటం వల్ల చికెను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు ముక్క అనేది మంచిగా ఏగి పచ్చిగా లేకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా వేయించాలి. చికెను వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వేగాలన్నమాట. పచ్చివాసన లేకుండా వేగితే మంచి టేస్ట్ వస్తుంది, గుజ్జు కూడా వస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్తో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కలపాలండి. అట్లా విధంగా కలపటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి మంచిగా పడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేయాలి. 1 టీ స్పూను పసుపు వేయాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేయాలి. 1 టీ స్పూను జీలకర్ర పొడి వేయాలి. హాఫ్ టీ స్పూను గరం మసాలా వేయాలి. మెంతిపొడి 1/2 టీ స్పూన్ వేయాలండి. ఈ మెంతిపొడి వల్ల మన చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది చికెన్ పచ్చడికి బాగుంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. ఈ మసాలాలు అన్నీ ఇంట్లో తయారు చేసి వేయించి పొడి కొట్టిన మసాలాలండి. మన చికెన్ పచ్చడికి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 2 టీ స్పూన్లు ఉప్పు వేయాలండి. ఇంతకుముందు మనము చికెన్ ఉడికేటప్పుడు వేసాం కదా, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత మొత్తము అంతా మసాలా, కారం, ఉప్పు కలిసేటట్టు కలపాలి. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి మసాలాలన్నీ వేసాం కదండి, అయితే సిమ్లోనే వేసి వేయించాలా. అన్నీ వేసాక స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా చల్లారాలన్నమాట. చల్లగా అయిపోయినాకనే మనము నిమ్మరసం అండి, 4 నిమ్మకాయలు రసం పిండాను.
ఇంకా ఈ విధంగా 4 కాయలు వేస్తే ఎక్కువ కారం ఉండదు, టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ చికెన్ పచ్చడి అనేది. నేను ఇలా చేస్తాను, నిమ్మకాయలు 4 వేసి. తర్వాత వేసిన తర్వాత కలపాలి మంచిగా. అలాగా కిందికి పైకి కలిసేటట్టు కలిపితే పట్టుకుంటుంది ముక్కలకి. అయిపోయినాక ఇదిగోండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ పచ్చడి అనేది ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ చికెన్ పచ్చడి ఈ స్టైల్లో కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.